యెస్ మేడం. వినిపిస్తుందండి. మాట్లాడొచ్చు. సార్ లయన్స్ సార్‌కి, లయన్స్ టీమ్ వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు సార్. నేను వచ్చేసి రిజల్ట్ స్నో ఫాస్ట్ వాడుతున్నాను సార్. 30 డేస్ అయింది నేను స్నో ఫాస్ట్ వాడబట్టి. చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. రిజల్ట్ ఏంటంటే నాకు హెయిర్స్ వైట్‌గా ఉండే సార్. చాలా అసలు నేను దువ్వితే మొత్తం వైట్‌గానే కనిపిస్తుంది. చాలామంది ఏమంటుండేవాళ్ళంటే కలర్ వేయొచ్చు కదా! కలర్ వేయొచ్చు కదా! అని అంటుండే సార్. నాకు కలర్ వేయడం అంత ఇంట్రెస్ట్ లేదు. నేను వేసుకోను అని చెప్పేదాన్ని సార్. కానీ ఇప్పుడు చూసి వాళ్ళేమంటున్నారంటే, "ఏమన్నా లైట్‌గా అయినా ఏమన్నా కలరేస్తున్నావా? బ్లాకొచ్చింది" అని అన్నారు సార్. అంటే అట్లేం లేదు అన్నా. మరి ఏంటి అంటే పరిస్థితి లేదు. ఇట్లా స్నో ఫాస్ట్ వాడుతున్నా. అంటే క్యూర్ సెల్ ప్లేస్‌లో రీప్లేస్‌గా నేను స్నో ఫాస్ట్ వాడుతున్నా సార్. క్యూర్ సెల్ వాడకుండా ఓన్లీ స్నో ఫాస్టే వాడుతున్నాను. అది వాడడం వల్ల సేమ్ క్యూర్ సెల్ ఎలా వర్కౌట్ చేస్తుందో దాంతో పాటు కూడా నాకు హెయిర్స్ అంతా అంత వైట్ లేకుండా కొంచెం బ్లాక్ అయ్యాయి సార్. ఆల్‌మోస్ట్ ఆల్ అక్కడక్కడ చాలా మటుకు అసలు నేను ఇట్లా అంటేనే మొత్తం నాకు వైట్ ఉండింది చాలా. అసలు ఇక్కడ ఏదో కాటుక తీసుకొని ఇట్లా దిద్దినట్టుగా నాకు ఇక్కడ కొత్తగా హెయిర్స్ వస్తున్నాయి. చిన్న చిన్న హెయిర్స్. మరి కనిపిస్తున్నాయో లేదో సార్ తెలీదు. ఇక్కడ హెయిర్స్ వస్తున్నాయి. ఇదంతా బాగా బ్లాక్ అయింది సార్. తర్వాత నాకు మంగు ఉండేది సార్ ఇదంతా గూడా. ఈ నోస్ మీద ఇక్కడ, ఇక్కడ కొద్దిగా బ్లాక్ మంగు ఉండింది సార్. అది గూడా మొత్తము క్యూర్ అయింది. ఇంకా కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ అరిచేతి మీద ఒకటి తెలియకుండానే సార్ బాగా ఇంతలావు గుల్ల వచ్చేసింది బాగా. బాగా పెయిన్ ఉండింది సార్. అసలు ఇట్లా ముట్టుకుంటేనే నొప్పి అనిపించింది. ఇక్కడ బ్లాక్ ఎక్కువగా ఉండే. ఇది ఇక్కడ అది మొత్తం గుల్ల పోయింది. ఈ బ్లాకిష్ కూడా మొత్తం పోయింది సార్. చాలా బ్లాక్‌గా ఉండే. టోటలీ వైట్‌లో బ్లాక్ ఉండే. ఇది కూడా మొత్తం పోయింది సార్ నాకు. ఇక్కడ గుల్ల గూడా అదంతకదే తగ్గిపోయింది. కొంచెమే ఉంది సార్. ఇంక అసలు జస్ట్ టచ్ చేస్తేనే అనిపిస్తుంది కానీ మామూలుగా అయితే అనిపిచ్చదు. తర్వాత రైట్ హ్యాండ్‌కి కూడా ఇక్కడ బ్లాక్ ఉండే సార్. టోటల్. అసలది ఏంటో తెలీదు. నేనెంత క్లీన్ చేసుకున్నా కానీ అది పొయ్యేది కాదు సార్. కానీ ఈ స్నో ఫాస్ట్ ద్వారా అదంతకదే వెళ్ళిపోయింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది సార్. ఏంటిది అని. తర్వాత ఇంకోటేంటంటే సార్, నాకు ఈ క్యూర్ సెల్ ప్లస్ స్నో ఫాస్ట్ ఏమో 2 ఏమో కలిపి తెలీదు కానీ సార్, స్పెట్స్ తీసేసాను సార్ నేను. సైట్ 2.53 అట్లా ఉండింది సార్ నాకు సైటు. ఇక 2 రకాల స్పెట్స్ ఇంకా ఉన్నాయి చాలా. అన్నీ అయితే పక్కన పెట్టేసాను సార్ నేను. చాలా డాక్టర్ల దగ్గర చూయించుకున్నాను సార్. సైటు నాకు పెరుగుతూ వచ్చేదే గానీ తగ్గేది కాదు. నాకు ఒక బాధ ఉండేది చానా ఏండ్ల నుంచి. నాకు స్పెట్స్ పెట్టుకోవడం అంత ఇష్టం లేదు. స్పెట్స్ తీసేయాలి. నాకు ఈ స్పెట్స్ వద్దు అని అనుకున్నా నేను. కానీ క్యూర్ సెల్ వాడడం వల్ల నేను స్పెట్స్ కూడా తీసేసేయగలిగాను. ఇప్పుడు స్పెట్స్ లేకుండానే నేను చదవగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది సార్. నిజంగా నాకు ఎన్నాళ్ళ కోరికనో. ఇది నాకు ఎప్పుడు సార్ 89 నేను 10థ్ చదివేటప్పుడు వచ్చిన సైట్ సార్ ఇది. అన్నేండ్ల నుండి వచ్చిన సైటు, ఇప్పుడు ఆ సైట్ నుంచి నేను రిలీజ్ అయ్యి, హ్యాపీగా నేను స్పెట్స్ తీసేసి హ్యాపీగా ఉండగలుగుతున్నాను సార్. స్పెట్స్ లేకుంటే నేను ఉండలేమో అన్నంత స్థితిలో ఉన్న నేను, ఆ స్పెట్స్ తీసేసి హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా చదవగలుగుతున్నాను. అలానే నేనేమన్నా మళ్ళీ బుక్స్ తీస్తే చిన్న చిన్న అక్షరాలు చదవలేనేమో అనుకున్నా. కానీ అవి కూడా నేను చదవగలుగుతున్నా సార్. నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు స్పెట్స్ పెట్టుకోవడం ఇష్టం లేదు. బట్ ఈ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ గుంతలు పడ్డము, పైగా ఇవి అన్ని మసకలు, దుమ్ములు పారడము, మాటి మాటికి క్లీన్ చేసుకోవడం, ఏదో ఒక ప్రాబ్లమ్ ఉండేది సార్ నాకు. ఇదంతా ఎందుకు అసలు ఇవి లేకుండా ఉంటే బావుంటది గదా! అనే ఫీలింగ్ అనమాట. ఆ ఫీలింగ్ నుంచి నేను రిలాక్స్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. ఇవి తీసేసినందుకు. ఇక పూర్తిగా దీంతో పనే ఉండదు అనే నేను అనుకుంటున్నా. ఇంకా టెస్ట్ కూడా చేయించుకోవాలా సార్ నేనొకసారి. తర్వాత ఇంకోటేంటంటే బెడ్ సోర్స్ సార్. యాక్చువల్‌గా బెడ్ సోర్స్ అంటే మరి అది మనం కూర్చోవడానికి, పడుకోవడానికి కూడా ఎక్కడైనా జర్నీలు చేయాలంటే కూడా ఇబ్బందే సార్ అది. అది చాలా నన్ను ఇబ్బంది పెట్టింది సార్ అది. రాత్రులు నిద్రపోయేదాన్ని గాదు. అది చెప్పొచ్చో, చెప్పకూడదో గూడా నాకు తెలీదు సార్. కానీ చానా ప్రాబ్లమ్ ఫేస్ చేసినాను సార్. అది ఎక్కడన్నా జర్నీలు చేసేటప్పుడు గానీ, పడుకున్నప్పుడు గానీ, కూర్చున్నప్పుడు గానీ చాలా ప్రాబ్లమాటిక్ సార్ అది. దాని నుంచి గూడా నేను రిలాక్స్ అయ్యాను. చూడడానికి చిన్నవే ఉంటాయి సార్ అవి. కానీ దాని నుంచి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసినాను. అది ఎవరికీ చెప్పుకోలేము సార్ అది. కానీ దాని నుంచి నేను రిలాక్స్ అయ్యాను. నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది.
చిన్న చిన్న ప్రాబ్లమ్సే లేడీస్‌కి చాలా ఉంటాయి సార్. కానీ చెప్పుకోలేనివి అవి. ఎవరికి చెప్పుకుంటే కూడా అది బావుండదేమో అన్నట్టు అనిపిస్తది. కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా మనం అవి చెప్పుకోలేము సార్. కాకపోతే అలాంటి వాటిలో నుంచి కూడా ఇదింత రిలీజ్ చేస్తది, ఇంత హ్యాపీగా ఉంటదన్న విషయం నాకైతే తెలీదు. కానీ ఇప్పుడు నాకైతే చాలా హ్యాపీ సార్. కానీ నైటు పడుకోవాలన్నా, ఎక్కడన్నా కూర్చోవాలన్నా, జర్నీలు చేయాలన్నా చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉండేది సార్. ఎందుకంటే అవి ఒక్కొక్కసారి పగిలినప్పుడు చీము గాని, నెత్తురు గాని వస్తే మన డ్రెస్‌కి అంటినప్పుడు అది ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే అది చెప్పలేం సార్. అలాంటి ప్రాబ్లమ్ నుంచి కూడా నేను రిలీజ్ అయ్యాను. బట్ క్యూర్ సెల్, స్నో ఫాస్ట్ ఇవి 2 కూడా నాకు చాలా చాలా బాగా హెల్ప్ చేసాయి. నిజంగా స్కిన్ కలర్ కూడా నాకు మారింది సార్. పూర్తి బ్లాక్. నిజంగా ఇంత మంచి ప్రొడక్ట్, ఇంత గొప్ప ప్రొడక్ట్ నిజంగా ఒక ఆపద్బాంధవుడిలా, ఆపదల్లో ఆదుకున్న అన్నలా లయన్ ప్రసాద్ సారు మన సౌత్ ఇండియాకి తీసుకొచ్చి చాలా చాలా అసలు ఎంతమందికి ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చాడంటే మాటల్లో చెప్పలేను సార్. నిజంగా ఈ అవకాశం ఇచ్చి నాకు ఈ టెస్టిమోనీ చెప్పుకోవడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క సందర్భాన్ని బట్టి లయన్స్ సార్‌కి, ఈ టీమ్ లయన్స్ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు సార్. దిస్ ఈస్ మై టెస్టిమోనీ సార్. థాంక్ యూ సార్. యెస్ మేడం. వావ్! వండర్‌ఫుల్ మేడం.